చెప్పండి. నేను ట్రై చెప్పండి. చేస్తున్నాను మీకు. అదే అడుగుతున్నా, చెప్పండి. సృష్టికర్త ఎవరో చెప్పండి. సృష్టికర్త అన్నదే ఒక శక్తి అండి. మళ్ళీ దానికి పేరు అదే ఎవరు ఆ పెట్టడం శక్తి? అన్నది ఎవరు తప్పండి. ఆ శక్తి? ఎవరు అసలు? ఏంటి? ఆ ఎక్కడ ఉంటది ఆ శక్తి శక్తి? ఎవరు? పేరేంటి? ఇప్పుడు 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 ఆ శక్తికి ఒక పేరు పెడితే ఇన్ని తగులు వస్తాయి. అయితే మొత్తానికి ఏంటంటే మీరు సృష్టికర్తని అందరూ మొత్తానికి అలా మీరు కాదు. ఇప్పుడు మీ రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఎవరు సృష్టికర్తలు కాదంటున్నారు. అందరూ సృష్టికర్త నుంచి వచ్చిన వారే. ఓహో, అంటే వీళ్ళు సృష్టికర్తలు కాదు. వీళ్ళు సృష్టికర్తలు కాదు, సృష్టికర్త నుంచి వచ్చిన వాడే. ఓహో, అంటే ఇప్పుడు మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన తప్పు అయింది గట్టయితే? కాదే, తప్పే గట్టయితే? ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను వస్తాను అని అంటే చెప్పాడు. అనలేదు. వీటన్నిటిని కూడా నేనే సృష్టించాను, నా నుండి ఇవన్నీ వచ్చి నేనే చేసాను, తయారు చేశాను అని ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్తాను. సృష్టికర్త కృష్ణుడు కానప్పుడు అలా చెప్పడం అబద్ధమే కదా. సృష్టికర్త కృష్ణుడు కాదు అంటే సృష్టికర్త నుంచే కృష్ణుడు అవతారంగా వచ్చాడు. అట్లా చెప్పట్లేదు ఆయన. నేనే మూలం, అన్నిటికీ నేనే, నా నుంచే ఇవన్నీ సృష్టి అంతా వచ్చిందని చెప్తున్నాడు. మరి అది తప్పే కావట్లేదు మీ లెక్క ప్రకారం? ఆయనే మూలం అంటే కృష్ణుడే మూలం అని కాదు. సృష్టికర్తే కృష్ణుడు ఇదిగో వచ్చాడు. విశ్వరూపం చూపించినప్పుడు ఆయన చెప్పాడు ఇదిగో నేనే మూలము అని. అంటే విష్ణు సృష్టికర్త? చూపించి ఆయన చెప్పాడు. విష్ణు సృష్టికర్త ఆయన మామూలుగా కుర్చీలో కూర్చొని చెప్పలేదండి. కృష్ణుడి యొక్క రూపం గానీ, రాముడి యొక్క అవతారం గానీ, కృష్ణుడి యొక్క అవతారం గానీ అంతా విష్ణుమూర్తి నుంచి వచ్చినాయి కదా. అవును. అలాంటప్పుడు విష్ణు సృష్టికర్త అనుకోవచ్చా మరి? విష్ణు సృష్టికర్త కాదండి. ఇప్పుడు సృష్టికర్త అంటే మీరు ఏమనుకుంటున్నారంటే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి నాకు. ఇవన్నీ కాదు, విష్ణువు నుంచి వచ్చాడండి. విష్ణువు మరి సృష్టికర్త అంటే ఎవరు? ఇప్పుడు విష్ణు సృష్టికర్త లేదా విష్ణువు కంటే మించిన ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడా? ఇప్పుడు మీరు పొజిషన్స్ బట్టి ఆలోచిస్తారు. మీరు ఆలోచించే విధానం. నేను భగవద్గీతలో ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానండి. భగవద్గీత కృష్ణుడు ఏమన్నాడు అంటే మొత్తం నా వల్లనే ఈ బ్రహ్మాండం అంతటికి కూడా సృష్టించడానికి కారణం నేనే సృష్టించాను, ఇవన్నీ నేనేనని చెప్పి చెబుతాడు అక్కడ. అవును. మరి అలాంటప్పుడు ఆయన కాదని వేరే ఇంకొకరు ఎవరు ఉన్నారంటే కృష్ణుడు తప్పు చెప్పినట్టే కదా భగవద్గీత. ఒక అది మీరు పరిశుద్ధాత్మ అంటారు కదా, అది అందులో నుంచి వచ్చిందే బ్రహ్మ, విష్ణు, శివుడు, శక్తులు. ఇవన్నీ శక్తులు అంటే అందులో నుంచి సృష్టి క్రమం. బ్రహ్మ మనందరినీ సృష్టించాడు. విష్ణువు స్థితికారకుడు, శివరూపం లయకారకంగా మేము విడివిడిగా. వీళ్ళు ముగ్గురు సృష్టికర్తలు కాదు కానీ వేరే సృష్టికర్త ఎవరో ఉన్నాడు అంతేనా? మీరు ఒక పర్సన్ గా ఐడెంటిఫై చేయడానికి చూస్తారు, ఒక శక్తిగా చూడాలి. వీళ్ళు కాదు వేరే శక్తి ఉంది అంటున్నాను. పర్సన్ అంటలేదు నేను, పర్సన్ నేను అంటలేదు. రాముడు, కృష్ణుడు అట్లా కాదండి. శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళు కాకుండా అంటే వీళ్ళు జస్ట్ సర్వెంట్స్ అన్నమాట ఆ శక్తికి. వాళ్ళ శక్తులు వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు. చూసారా మీరు ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ లో పడ్డారు? సృష్టికర్త ఎవరు అంటే వాళ్ళని చెప్పలేకపోతున్నారు, వాళ్ళు కాదని చెప్పలేకపోతున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరే కాదు, నేటి ఐదవ సమాజం మొత్తం కూడా. లేదండి, ఈ ప్రశ్న మీరే కాదు పెద్ద పెద్ద పంతుళ్ళు, బ్రాహ్మణులు కూడా ఈ ప్రశ్న సమాధానం చెప్పలేరు, వాళ్ళ దగ్గర లేదు. మీ ప్రాబ్లం ఏంటంటే, నా ప్రాబ్లం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అబద్ధం, మీరు చెప్పేదాని ప్రకారం పేరు చెప్పండి. కృష్ణుడు స్వయంగా చెప్పాడు ఈ సృష్టిని మొత్తం నేను సృష్టించాను, అంతా నేనే కారణం అన్నాడు భగవద్గీతలో. ఇప్పుడు మీరేమో వాళ్ళు కాదు ఇంకో శక్తి ఏదో ఉందంటే పేరు లేదు ఆ శక్తి అంటున్నారు మీరు. మరి ఇది ఎట్లా కాగలి? ఎట్లా చెప్తారు చెప్పండి. లేదండి మీరు పైన ఎవడైనా ఉన్నాడా? వీడు సర్వెంట్ ఎవడు? వీడు మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీరు సృష్టికర్త ఎవరు అని అంటే ఎవరో ఉన్నారు అన్నారు. మరి కృష్ణుడు నేనేనని చెప్పారు కదమ్మా అంటే అట్ట కాదు, అది కాదు, ఇది కాదు అని చెబుతున్నారు మీరు. ఎట్లా కృష్ణుడి మాటను కూడా మీరు పక్కకు దోసేస్తున్నారు. అవునని చెప్పలేకపోతున్నారు, కాదని చెప్పలేకపోతున్నారు. విశ్వరూపం చూపించినప్పుడు మీరు పని చేయండి, అన్ని నాలోనే ఉన్నాయని చెప్పాడు. అన్ని నాలోనే ఉన్నాయి. ఈ బ్రహ్మాండం అసలు ఈ సృష్టి ప్రారంభం కలుగు చేసింది కూడా నేనని కూడా చెప్పాడు భగవద్గీత. అవును అవును ఆయన కలుగు చేసినప్పుడు మీరు కృష్ణుడు అని చెప్పాలి టక్కీమని. సృష్టికర్త ఎవడు అంటే కృష్ణుడు అని చెప్పాలా, అంతేగాని ఇంకో శక్తి ఏదో ఉందని మీరు పక్కెందుకు వెళ్ళిపోతారు? ఇప్పుడు కృష్ణుడు అని కృష్ణుడు స్వయంగా చెప్పినప్పుడు కృష్ణుడు అని చెప్పండి మీరు, మరి పక్కెందుకు వెళ్ళిపోతారు మీరు? మీరు శివ పురాణం చదివినప్పుడు అక్కడ శివుడే అన్ని నిర్వర్తించే వాళ్ళగా మీకు కనిపిస్తాడు. శివుడు భార్య అని కృష్ణుడు భార్య ఒకటేనా? అప్పుడు కృష్ణుడు కాదా శివుడు కాదా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అదేనండి, శివుడు భార్య అని కృష్ణుడు భార్య ఒకటేనా? మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక వ్యక్తికి పార్వతీదేవి, లక్ష్మీదేవి ఒకటేనా చెప్పండి. ఒక వ్యక్తికి ఒక పదం అంటగడదాం. ఎందుకు డివైడ్ చేశారంటున్నాను నేను అనేది. మీరు డివైడ్ చేశారు, మీరు కొన్ని కోట్ల మంది దేవుళ్ళని, లక్షల మంది దేవుళ్ళని మీరు డివైడ్ చేసుకుని మీరు చేస్తున్నారు. ఆ పని మేము చేయట్లా. వ్యక్తులుగా మీరు విభజించుకొని
ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని లక్షల మంది మాకు దేవుళ్ళు ఉన్నారు అని మీరు విభజించుకున్నారు. మీరు విభజించుకున్నారు, పేర్లు పెట్టింది మీరు, మేం కాదు. పేర్లు పెట్టి విభజించుకుని మీరు వాళ్ళందరూ దేవుళ్ళని ఉపకూలుస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు ఎవరమ్మా సృష్టికర్త ఎవరు అని అంటే చెప్పలేకపోతున్నారు. మీరు ముందు మీరు దాని క్లారిటీ రండి. మీరు క్లారిటీ వచ్చినా నాకు ఫోన్ చేయండి. సృష్టికర్త ఒక పర్సన్ కాదండి. సృష్టికర్త ఎంతమంది సృష్టించారు చెప్పండి, ఎంతమంది సృష్టించారు చెప్పండి. ఎంతమంది మీరు ఎప్పుడు మనుషుల గురించి ఎందుకండి వెతుకుతారు? మీరు ఒక పర్సన్ కాదన్నారు కదా, మరి ఎలా సృష్టించు దాని ఊడిపడింది అలా? శక్తి శక్తి అదే ఏ శక్తి? అది శక్తికి తెలుసు కదా. శక్తి ఎన్ని శక్తులు? మహాశక్తి. ఎన్ని శక్తులు ఏంటండి? ఒక మహాశక్తి. ఆ శక్తి ఒక మహాశక్తి సృష్టించింది భూమిని. అవును. ఆ శక్తి పేరు లేదా? అదే పేరెందుకండి? నామాలు, అనంత నామాలు. ఓకేనండి, పేరు లేదు. నామాలు ఎవరైనా ఎలా అయినా కొలుచుకోవచ్చు. ఓకేనా, కాదంట్లా దానికి ఒక మాట. మరి ఏంటంటే చెప్పండి, మీరు భగవద్గీత వ్యతిరేకంగా మాట్లాడతారా? మీరు భగవద్గీతకి వ్యతిరేకం కాదు, భగవద్గీత ఖచ్చితంగా వ్యతిరేకం. నేనే సృష్టించానని చెబుతున్నాడు. అన్ని నేనే సృష్టించానని చెబుతున్నాడు. శక్తి అని చెప్పట్లేదు అక్కడ. కృష్ణుడు అయినటువంటి నేనే ఇటన్నిటిని కూడా సృష్టించానని చెబుతున్నాడు. అన్నాడా? నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను. ఖచ్చితంగా చెప్పాడు. విష్ణువు నమ్మకపోతే నరకానికి పోతారు, శివుని నమ్మకపోతే నరకానికి పోతారు. ఆదివారం బట్టలు చూస్తే నరకానికి పోతారు, ఆదివారం బట్టలు చూస్తే నరకానికి పోతారు. మీకు తెలియని చాలా ఉన్నాయండి. నా బుక్స్ కోసం వెయిట్ చేయండి. మీరు ఆ బుక్స్ లో చదివితే మీరు చాలా తెలుసుకుంటారు. ఎక్కడ ఉన్నాయో ఏందో మొత్తం యెహోవా ఏం చెప్పాడు, యెహోవా ఏం చెప్పాడు, మీ దేవుడు ఏం చెప్పాడు. ఆదివారం బట్టలు చూస్తే నరకానికి పోతారని ఎందుకు చెప్పాడు? మరి ఆదివారం బట్టలు మీరు ఉతికే ఉంటారు, మరి మీరు ఎక్కడ పోతారు? మీ పరిస్థితిని తెలుసుకోండి ముందు. మీరు ఆదివారం బట్టలు ఉతికే లేదు, మీరు ఎంత చెప్పండి. అట్లా కాదండి విజయలక్ష్మి గారు, మీరు ఆదివారం బట్టలు ఉతికారా? చంపేశాడు కదండి. మీరు ఎప్పుడైనా ఆదివారం బట్టలు ఉతికారా అంటున్నా? ఖచ్చితంగా మీరు నరకానికే పోతారు. మేము బైబుల్ చదవట్లే, ఆ మాట మీ గ్రంథాలు చదివితే. నా బుక్స్ వచ్చేదా కొంచెం వెయిట్ చేయండి, మీ ప్రశ్నలకి సమాధానం దొరికింది. మీరు కర్మ గురించి అడిగారు. కర్మ గురించి ఈ రోజు ఆవిడ ఎవరో చెప్పింది కదా, ఏదో నన్ను వీడియో పెట్టింది కరుణాకర్. ఆ కర్మ సిద్ధాంతం మీద అసలు ఏముంది, హిందూ గ్రంథాలు ఏముంది, దాని పరిస్థితి ఏందనేది లాజికల్ గా ఈ రోజు బోర్డు మీద నేను దాని మీద వీడియో చేస్తున్నాను. మీరంతా చూడాలని, సత్యాన్ని గ్రహించాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒకవైపు మాట్లాడతారు. మీరు టిఫిన్ కూడా చేయలేదు. మీరు ఒక పర్సన్ కి కనెక్ట్ చేసేస్తుంటారు, అదే మీతో ప్రాబ్లం. పర్సన్ అని కాదు, మీరు కనెక్ట్ చేసుకున్నారండి. భగవద్గీత నేను రాజేనా చెప్పండి, భగవద్గీత నేను రాజేనా చెప్పండి. పేరు చెప్పండి. భగవద్గీత నేను రాయలేదు కదా, భగవద్గీత పేరు ఉంది కదా. కృష్ణుడు చెబుతున్నాడు స్వయంగా, నేనే సృష్టించాను ఈ బ్రహ్మాండం మొత్తం రచించని చెబుతున్నాడు. నేను చెప్పినట్టు నా సొంతంగా రాసినట్టు మాట్లాడుతూ నా మీద చేస్తారేంటి? అది భగవద్గీత కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు కదా. కాదండి, భగవద్గీత కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు. మీరేంటంటే మీరు పేరు పెట్టాలి, కృష్ణుడు ఎందుకు రాస్తున్నారు దాంట్లో భగవద్గీత? అవతారం అండి, అవతారము, దేవుని అవతారం. ఎవరు అవతారం చెప్పండి అది నాకు. దేవుడు అవతారం. ఏ దేవుడు పేరేంటి? అదే మీరు చూసారా మళ్ళీ అస్తమాటికి నేనంటాం కాదు. విష్ణువు పాపం చేసి పాపకర్మలు అనుభవించడానికి అనేక జన్మలు ఎత్తాడని చెప్పి స్పష్టంగా మీ పుస్తకాల్లో రాసుకున్నారు. నేను రాసింది కాదు. విష్ణువు నుంచి వచ్చిన కృష్ణుడు, విష్ణువు యొక్క అవతారం కృష్ణుడు, విష్ణువు యొక్క అవతారం కృష్ణుడు, శక్తి యొక్క అవతారం కాదు కదా. ఎవరు శక్తి యొక్క అవతారం, విష్ణువు యొక్క అవతారం చెప్పండి. విష్ణువు యొక్క అవతారం, శక్తి యొక్క అవతారం కృష్ణుడు. మనిషి ఏంటి, ఎక్కడ ఉంటాడు, పేరేంటి, పుస్తకం ఏంటి అని మీరు రాసుకున్నారు కదా పేర్లు. పేర్లు మీరు రాసుకున్నారండి, నేనంటాం కాదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా రాసుకున్నారు. అవతారం కృష్ణుడు యొక్క అవతారం, రాముడు కృష్ణుడు అని మీరు అందరు నమ్ముతారు కదా. దశావతారం అంటే ఏంది? ఎవరి నుంచి వచ్చింది చెప్పండి. దశావతారం విష్ణువు నుంచే కదా. విష్ణువు యొక్క అవతారాలే కదా ఇవన్నీ కూడా. ఇక్కడ ఉంటాడు, వాడి మతం ఇది అని చెప్తాం. అట్లా కాదండి, దశావతారాలు అనేటువంటి విష్ణువు నుంచి వచ్చినాయి కదా. మరి పేర్లు పెట్టుకుంది మీరు, దశావతారాలన్నిటి పేర్లు పెట్టుకుంది మీరు, విష్ణువు పేరు పెట్టుకుంది మీరు, రాముడు కృష్ణుడు పేర్లు పెట్టుకుంది మీరు. మీ పుస్తకాలు చక్కగా పేర్లను రాసేసుకొని మీరు ఆ పేరు పెట్టుకుంటారని మమ్మల్ని అంటే ఉపయోగం ఏముందా అంటే చెప్పండి. మీరు రాసుకోవాలి ముందు, ఆ పుస్తకాలు తీసేయండి. ఆ పేర్లు లేకుండా శక్తి అని పెట్టుకోండి. మీరు ఆ పేర్లను శక్తి అని పెట్టుకోండి. మీరు మేము అలా గొడవ లేకుండా పోయింది కదా. మీరు రాసుకోండి చక్కగా అన్ని 33 కోట్ల మంది దేవుళ్ళని కొన్ని వందల పేర్లు మీరు రాసేసుకుని దేవుడి పేర్లు. మమ్మల్ని అంటే ఉపయోగం ఎట్లాగా?
మేము పెట్టని పేరు లేదు, బోల్డ్ పేర్లు పెట్టాం, ఇంకా ఉన్నాయి. మరి మీరు పేర్లు పెట్టుకుని మమ్మల్ని పేర్లు పెట్టండి. మీరు ఎందుకు పెట్టారు మరి పేర్లు? వ్యక్తి కాదు, పేర్లు మీరు ఎందుకు పెట్టారు అన్న? వ్యక్తి కాదు కదండి, వ్యక్తి కాదు కాబట్టి వ్యక్తి కాకపోతే అట్లా కాదండి. వ్యక్తి కాకపోతే తులసిని ఎట్లా రేపు చేస్తాడు చెప్పండి? వ్యక్తి కాకపోతే తులసిని ఎలా రేపు చేస్తాడు? వీర్యం ఎక్కడి నుంచి వచ్చింది వ్యక్తి కాకపోతే? బ్రహ్మదేవుడికి వీర్యం ఎట్టగలుగుతాడు పార్వతీని దేవుని చూసి? ఇవన్నీ వ్యక్తులు కాకుండా న్యాయం నుంచి వచ్చింది చెప్పండి. వీటన్నిటి సమాధానం చెప్పిన తర్వాత మీరు వ్యక్తి కాదని చెప్పండి. కాదండి, ఇవన్నీ మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడుతున్నా, సొంత విషయం ఏది నేను మాట్లాడట్లా. వ్యక్తులు కానప్పుడు ఇవన్నీ పార్వతీదేవి స్నానం ఎలా చేసింది చెప్పండి? వ్యక్తి కానప్పుడు నలుగు పెట్టుకుని స్నానం ఎలా చేసింది చెప్పండి? వ్యక్తి కానప్పుడు మీరు పురాణాలు కథల్లో తప్పని స్టేట్మెంట్ ఏం లేకపోతే అసలు మీరు వినాయక చవితి పండుగ చేసుకోకూడదు. అవన్నీ తప్పులైతే, పురాణాలు తప్పులైతే. దీపావళి పండుగ చేసుకోకూడదు, మీరు పురాణాలు తప్ప దీపావళి పండుగ చేసుకోకూడదు, దసరా పండుగ చేసుకోకూడదు. మీ పురాణాలన్నీ తప్పులైతే. తప్పు కాదు, ఆ కథలు వేరే ఉంటాయి. తప్పు కాదు, ఉప్పు కాదు, మరి మధ్యలో ఏంటి? అర్థాలు వేరే ఉంటాయి. అది తప్పు కాదు, అర్థాలు ఏంటి చెప్పండి? మీరు ఎట్లా స్నానం చేసిన పార్వతీదేవి అర్థాలు వేరే ఉంటాయి. మీ అర్థం చెప్పండి, నాకు తెలియదు, నేను అడుగుతున్నా. అర్థం చెప్పండి. పార్వతీదేవి స్నానం అంటే ఏం చేసింది? చెప్తుంటేనే తెలీదు, మీతో పురాణం అదేండి మీ పరిస్థితి నాకు అర్థమైందండి. మీరేం చేయలేరు, ఆ గ్రంథాలు అర్థం ఉంది. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మీరు ఏదేదో తంటాలు పడతారు. ఆయన ఒకదాని కోసం మళ్ళీ మీరు 100 పొరపాట్లు మాట్లాడుతుంటారు. ఇవన్నీ కాదులేండి, అవి మీరు సత్యంలో రావాలి. నా బుక్స్ వచ్చిందా కొంచెం వెయిట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఫోన్ చేస్తాం. సరే, నేను ఉంటాను.